హైదరాబాద్ ప్రజాభవన్ ఉందో ప్రజాభవనానికి చాలా మంది ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులు రావడం జరిగింది. నా పేరు ప్రకాష్ రాథోడ్, నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నా. అంటే ఏదైతే మొన్న కవిత గారేమో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఏమో జీవో నెంబర్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇలా కవిత ఏం చెప్తా ఉన్నది ఎమ్మెల్సీ గారు అంటే ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాల అధికారంలో అనేక మంది 2014 చూసుకుంటే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, అనేక మంది కార్మికులు చచ్చిపోయారు, అనేక మంది రైతులు చనిపోయారు, అనేక మంది రాష్ట్రంలో సమస్యల మీద ప్రభుత్వాన్ని తెలియజేద్దామంటే వాళ్ళని నిర్బంధించి వాళ్ళ మీద కేసులు పెట్టించింది. కానీ అదే ఇలా కవితక్క ఏం చేస్తూ ఉన్నది, ఈరోజు రాష్ట్రంలో అధికారం వెళ్ళిపోయింది, రాష్ట్రంలో ఎవరు దిక్కు దివానా లేరు, రాష్ట్రంలో ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మొన్ననే బందపెట్టి ప్రజలందరూ ఇంకా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా ఒక్క సీటు కూడా రాదని తేలిపోయింది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒక్కటైపోయి ఇలా బీఎస్పీ కూడా ఒక్కటైపోయింది. 3 పార్టీలు కూడా ఎక్కడైతే ఆంధ్రాలో జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళేమో బయట ప్రజలకు అందరూ తెలిసిన విధంగా పొత్తు పెట్టుకుంటే వీళ్ళేమో రహస్యంగా లోపల పొత్తు పెట్టుకురు. ఏమని పొత్తు పెట్టుకుర్రు, ఎక్కడైతే బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తాడో అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ వీక్గా పెట్టుకొని ఇలా మేము గెలవాలని చూస్తూ ఉన్నాం. అయితే కవితక్క ఏమైంది, ఏం చేయాలో అర్థం కాదు, ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయి అధికారం కోల్పోయి బాధలో ఏం చేస్తా ఉన్నది ఇలా ధర్నా పెట్టింది. ఆ ధర్నాలో మహిళా దినోత్సవం రోజు మహిళలకు మీరు ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 10 సంవత్సరాల్లో ఒక మహిళా మంత్రిని ఇచ్చిరా, మీరు ఒక మహిళలైనా కనీసం గౌరవం ఇచ్చిర్రా, ఒక మహిళలైనా కనీసం ఒక మహిళలు చనిపోతే ఇలా మహిళల మీద 3rd డిగ్రీ ఉపయోగిస్తే, మహిళల మీద ఎన్కౌంటర్ చేస్తే, మహిళలను ఎంతో నిర్బంధిస్తే కూడా ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి నోరు లేనటువంటి మూగజీవి మా కవితక్క ఇలా ఏం చెప్తా ఉన్నది, నువ్వు చేస్తావా ముఖ్యమంత్రి లేకపోయి రాజీనామా చేస్తావా అంట. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు అక్క, నువ్వు ఇలా నువ్వు ధర్నా పెట్టిన ధర్నాకు ఎట్లా వచ్చారు జనాలు మాకు తెలియదా. ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు భోజనం మన బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వచ్చిరంట జనాలు ఆ రోజు, అది కూడా లేడీస్, కొంతమంది 50 మంది కూడా లేరు అక్కడ మీ స్టేజ్ మీద. మీరే ఒక ఫోకస్ అయిపోయి యువరాణి అంట ఏదో పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఏదో పెద్దగా ఇక స్టైల్ ఇచ్చి ఇక ఈమె మొత్తం దేశానికి ఉద్ధరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తా ఉన్నారు, ప్రజా సమస్యలను గాలికొదిలి ఇలా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తే మా అక్కలు మా అమ్మలు మా తండ నుంచి చాలామంది ఉచితంగా వస్తే వాళ్ళని కూడా నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకైతే నిజంగా పూర్తి విశ్వాసం భరోసా ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా చూసుకోండి, బ్రిటిష్ కాలం నుంచి కాదు 100 సంవత్సరాల వెనుక కూడా చూసుకోండి, ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలు గాలి కొదిలితే ఆ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేస్తే స్వాగతం, చేయకపోతే ఆటోమేటిక్ ప్రజలే ఓట్లతోని బొందబెడతారని అందరికీ తెలుసు. కాబట్టి ఏ ప్రభుత్వంకైనా సమయం అనేది ఇవ్వాలి. కానీ ఇలా కవిత గారు జీవో నంబర్ని తీసేస్తాం, ఇలా మా జీవో మా ఒక గిరిజనుల యొక్క హక్కు, ఇలా గిరిజనులకు ఏముంటుంది, భారత రాజ్యాంగం ఏముంది, జీవోను 3 ఏదైతే జీవో 3 ఉందో అక్కడ 100% రిజర్వేషన్ అమలు చేయాలంటే ఏ ఉద్యోగాలు జరిగినా అక్కడే ఓన్లీ కేవలం గిరిజనులకే ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొందలో కలిపింది. ఆ చట్టాన్ని చేసేసి ఇలా ఎవరైతే హెల్త్ డైరెక్టర్ ఉన్నాడో గడల శ్రీనివాసరావు ఆయన ఏం చేసిండు, 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసిండు. ఆయన ఏమన్నాడు, అల్లా జీసస్ వల్లనే ఇలా కరోనా మాయమైందండి. అరే మరి డాక్టర్లు కష్టపడ్డారు, ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చిర్రు, మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి అంతా ఫేక్, అది ఆ వ్యాక్సిన్తో తక్కువ లేదా, డాక్టర్లతో తక్కువ లేదా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ కాలు మోగుతాడు, కేసీఆర్ బూట్లు నాకుతాడు, ఏదో వేస్తాడు. ఇక కేసీఆర్ అధికారం పోయినా తెల్లారు ఏం చేసిండు, మళ్ళీ ఇటు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సార్ నేను గాంధీ భవన్లోకి వస్తా నాకు ఎంపీ టికెట్ అంటారు. అంటే ఇట్లాంటి ఒక ఆఫీసర్ ఉండడము దుర్భాగ్యమైన పరిస్థితి. అందుకని మేము ఏమంటున్నాం, ఇట్లాంటి ఆఫీసర్ల మీద సిబిఐ విచారణ సిఐడి విచారణ చేసి వీళ్ళ ఆస్తులను ప్రజలకు జప్తు చేసి వీళ్ళ ఆస్తులు ప్రజలకు పంచాలని చెప్పి తెలుస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇప్పుడు 11,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, సరే స్వాగతం, దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. కానీ ఆ డిఎస్సిలో ఎస్టీలో కూడా వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సి కేవలం గిరిజనులకు ఇవ్వాలి, కానీ అక్కడ ఉమ్మడిగా ఇవ్వడం వల్ల గిరిజనులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో సంబంధించినటువంటి పోడు భూముల సమస్య ఉంది. ఆ పోడు భూముల సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ కూడా అది పరిష్కారం చేయాలని చెప్పేసి తెలుస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే 60 స్థానాలు అవసరం ఉంటుంది. కానీ ఇలా గిరిజనుల ప్రభావం 80-70-80% ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రభావం ఉన్నది. కొడంగల్ నుంచి
భద్రాచలం వరకు ఎస్టీలో ఉన్నారు. మీరు చూసుకోండి, కొడంగల్ కానీ, జడ్చెల్ల కానీ, లేదంటే అటు మక్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ, తర్వాత పక్కకు ఉన్నటువంటి తుంగతుర్తి కానీ అనేక ప్రాంతాల్లో నారాయణఖేడ్ అనేక ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. కానీ ఆ గిరిజనుల ఓట్లతో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి గిరిజనులకు పెద్దపేట ఇవ్వాలని చెప్పి తెలియస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో, రాబోయే మినిస్టర్ పదవిలో, క్యాబినెట్లో కూడా గిరిజనులకు ఖచ్చితంగా మినిస్టర్కు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాభవనానికి చాలామంది నిరుద్యోగులు వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే జీవో నంబర్ 3ని అమలు చేయాలా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీను, అక్కడ ఉన్నటువంటి బ్లాక్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలే. బ్లాక్ పోస్టులు అట్లనే ఉండిపోయినాయి. ఆ ఖాళీలు ఉన్నాయి. ఎవరికి లెటర్ ఇవ్వాలంటే ఎవరు దిక్కులేడా, పేపర్ తీసుకునేటోళ్ళే లేడు, ఎవరైనా అటెండర్ ఉన్నాడో లేడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ పోస్టులు అనేక కలెక్టర్ కార్యాలయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో బ్లాక్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆ బ్లాక్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.